రంజిత్ రెడ్డి గారు, కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. నాకు అదే ఇష్టం అన్నట్టు. సో 2019 ఎలక్షన్లకు ముందు, అంటే ఎంపీ ఎలక్షన్లకు ముందు రంజిత్ రెడ్డి ఎవరు ఏంటి? రంజిత్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్. పోల్ట్రీని ఒక వెటర్నరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. బిజినెస్లో మంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఆల్ ఇండియాలో నా పోల్ట్రీ బిజినెస్ ఉంది. ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటున్నాయి. కానీ నాకు అత్యంత సన్నిహితం టీఆర్ఎస్ నాయకులు ఉండే. ఎందుకంటే ఉద్యమం టైం నుండి నాకు చాలామంది నాయకులు మా ఇంట్లో కొద్దురు కలుద్దురు. ఆ సన్నిహితంతో నాకు టికెట్ ఇచ్చారు. సో టికెట్ ఇచ్చిన తర్వాత నేను పాలిటిషియన్. నేను అప్పుడు తర్వాత బిజినెస్ మ్యాన్గా ఉంటాను కదా. అలాంటి బిజినెస్ మ్యాన్ని టీఆర్ఎస్ పార్టీలో పిలిచి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్న బీఆర్ఎస్ పార్టీని ఎలా వదిలేయాలనిపించింది? నాకు వదిలేయాలని అసలు అనిపించలేదు. సో నాకు ఎప్పుడైతే కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రో, నేను మళ్ళీ ఇంతమందికే చెప్పినట్టు చాలా సాటిస్ఫాక్షన్ ఉండే. ప్రమాణ స్వీకారం చేసినాడు. దాని తర్వాత నాకు నేనెవరో తెలియపరిచినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దాని తర్వాత నేను ఎంత కట్టుబడి, ఎంత నిజాయితీగా పనిచేసిన పార్టీకి అంటే టాప్ పర్ఫార్మర్స్ నేను చెప్పి ఎవరైనా చెప్తారు. చాలా సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా పనిచేస్తాడు రంజిత్. సో వాళ్ళు కూడా అన్నారు, నాకు కూడా అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను తప్పు చేయలేదు. నా 5 years టర్మ్ తర్వాత నేను కాంటెస్ట్ చేయొద్దు అనుకున్నాను. సరే, నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు రమ్మనడము, కాంటెస్ట్ చేయమనడము, తర్వాత ప్రజలు ఎప్పుడైతే మార్పు కోరుకొని ప్రజల ఇష్టపూర్వకంగా నా అభిమానులందరూ వచ్చి అన్న కాంటెస్ట్ చేయాలి, గెలిస్తే పార్టీ మారిన పర్లేదు కానీ గెలవాలన్నా మనం, ఎందుకంటే మీలాంటి నాయకుడు కావాలన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో చెప్పాను, నేను కాంటెస్ట్ చేయను, పాలిటిక్స్లో వద్దు. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చి అడగడము, అటు రేవంత్ రెడ్డి గారు అడగడము, ఇవన్నీ చూశాక నాకు అనిపించింది, నేను ఎవరో తెలియనప్పుడు నాకు వీళ్ళు అందరు చేసినప్పుడు వాళ్ళ అవసరాల రీతిలో వాళ్ళు నేను ఉండను, నేను చేయను అని అనడం కరెక్టా, లేకపోతే పార్టీ మారి వాళ్ళ కోసం గెలిచి వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి సహాయం ఎప్పుడు అవసరం వస్తే చేయడం కరెక్టా అని ఆలోచించి చేశాను. కానీ ప్రపంచానికి మీరు ఎవరో తెలియకముందు, అఫ్కోర్స్ మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, మీ సర్కిల్లో మీరేంటి అనేది తెలుసు. బట్ ఒక రాజకీయ భవిష్యత్తునిచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఓ వ్యక్తిని కాదని, ఆ పార్టీలో ఉన్న రోజులు ఆ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయను అని చెప్పి వెంటనే ఇంకొక పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే కాదా? నా అభిమానులు చెప్పాలి, ప్రజలు చెప్పాలమ్మా. ఎందుకు చెప్పాలంటే బట్ మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అదే అంటున్నాను. నేను ఒక 10 రోజులు నిద్రపోలేదు పార్టీ మారాలన్న పరిస్థితి వచ్చినప్పుడు. నేను రెగ్యులర్గా కేటీఆర్ గారు చెప్పేవాడిని, అన్న ఇట్లా అవుతుంది, ఏమేం చేయాలి, ఇట్లా అని చెప్పి. సో అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇక పార్టీ మారొద్దు, చెయ్యొద్దే అనుకున్నాను. సో ఈ ప్రెజర్ ఎప్పుడైతే అభిమానుల దగ్గర నుండి, ప్రజల నుండి వస్తూ నేను అంటే అప్పుడు ఇంకెక్కువ ప్రెజర్ పెరిగిందో, అప్పుడు చేద్దాంలే అని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. నేను కొందరు వెల్ విషెస్ని అడిగిన ఏం చేయాలి అది ఇది. సో కాంటెస్ట్ అంటూ చేస్తే పార్టీ మారక తప్పలే, అనివార్యం అనిపించింది. సో తప్పదనుకుని మారిన. నాకు ఒక 10 రోజులు నిద్రపోలే. పార్టీ మారడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు అన్నట్టు నిజంగానే పార్టీ మారడం ఏ నాయకులకైనా కష్టంగానే ఉంటుంది. ఆఫ్కోర్స్ మీరు కూడా అది అనుభవించారు. ఆ మానసిక సంఘర్షణ అనేది ఎలా ఉంటుంది? ఎట్ లాస్ట్ మీరు పార్టీ మారటానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఇదే స్ట్రాంగ్ పాయింట్. మళ్ళీ అయితే నాకు పర్సనల్ ఎజెండా ఏముంటుంది? నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత నేను ఒక పర్సనల్ పని ఏమైనా చేయించుకున్నా అని చెప్పి కేటీఆర్ గారిని అడగండి, కేసీఆర్ గారిని అడగండి. నాకు ఏదైతే ఫేవర్ చేశారో అవన్నీ రాజకీయం రాకముందుకు తప్ప, రాజకీయాలు వచ్చిన తర్వాత నేను ఒక్కటి కూడా చేసుకోలేదు. సో నాకు ఇంకా అప్పుడు చేసుకుంది ఇప్పుడు ఏం చేసుకుంటాను? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే, ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతాననే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంటెస్ట్ చేయదలుచుకోలేదు అన్నారు. సో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ విషయం షేర్ చేశారా? వాళ్ళు ఏమన్నారు? చాలా క్లియర్ షేర్ చేశాను. సో నాకు ఓటమి సహించలేను సార్ నేను. సో ఓడము గెలుస్తాము అని అన్నారు. సరే గెలుస్తామే కావచ్చు. నేను చూసిన నాకు తెలిసిన అనుభవంతో ఎవరిని అడిగినా ఎందుకో టఫ్ ఉంటుంది, కష్టం అవుతుంది అంటున్నాను. సో కష్టము టఫ్ ఉంటుంది ఎదురీత అన్నప్పుడు చేసి ఓడిపోవాలా, చేయకుండా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. సో చేయకుండా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. తర్వాత ఈ కండిషన్స్ తోటి మారాను. బట్ ఓడిపోయినా గెలిచినా మనకి లైఫ్ ఇచ్చిన ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుండటమే కదా కావాల్సింది ఎవరికైనా. డెఫినెట్గా అమ్మా, నేనేమంటాను విజేత, నేను చాలా కష్టమైంది, బాధపడ్డా. రేవంత్ రెడ్డి గారు పిలిచి చెప్పినప్పుడు ఆయనకు కూడా చెప్పాను, అమ్మో నా వల్ల అవ్వట్లేదు, ఆలోచిస్తే కూడా
నేను 2-3 సిట్టింగ్స్లో కూడా అదే చెప్పాను, లేదు లేదు నేను పార్టీ మారాను. సో అంత కష్టమైంది నాకు ఆ డెసిషన్ తీసుకోవాలంటే. కానీ అదే అంటున్నా, కులమానం ఏంటి, ప్రజలు, ఈ పేదలు, అభిమానులు, ఈ టాపిక్ అటు లేదు. సో అందరు అన్నట్టుగా నేను ఏదో అభిమానులు అడిగినరు అని అట్లా అస్సలు అనట్లేదు. నా ఇష్టపూర్వకంగా అప్పుడు ఏమైందంటే ఇదా అదా అని చెప్పి బ్యాలెన్స్ చేసినప్పుడు అప్పుడు ఇది అనివార్యం అనిపించింది. బట్ ఏదైతే అవతల వ్యక్తి చేయలేదు, నేను చేసి చూపించాను ఈ 5 ఏళ్ల కాలంలో అని మీరు చెప్తున్నప్పుడు, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు, ఇంత జనాలకి దగ్గరైనప్పుడు మీరు ఏ పార్టీ నుంచి ఉన్నా మిమ్మల్ని గెలిపించుకుంటారు కదా, పార్టీని చూడరు కదా అక్కడ. అట్లా అవ్వట్లేదమ్మా విజేత. నువ్వు రాజకీయంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు అంతా చేశారు హైటెక్ సిటీకి అన్నారు. ఆ ఎలక్షన్లో ఒక సీట్ గెలవాలి హైదరాబాద్లో. ఇవాళ కేసీఆర్ గారు సంక్షేమం అంతా చేసినారు, చాలా చేశారని చెప్పి మేము కూడా పదే పదే చెప్పాం. రూరల్లో గెలవలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు మార్పు కోరుకుంటారో, ఇక ఏదైనా కూడా దీనికంటే ఇంకా బెటర్ వస్తుంది, ఇది ఇంతే వచ్చింది కదా, వచ్చింది సంక్షేమం, ఇది మంచి సంక్షేమాలు చేసినట్టు, అవును మంచి సంక్షేమాలు చేసిందే అంటున్నారు ప్రజలు. కానీ ఇంకా 6 గ్యారెంటీల మీద మాకు ఎక్కువ నమ్మకం, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, ఎక్కువ సంతోషం ఉంది అవి అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? సో మనం ప్రజలు ఎప్పుడూ సంక్షేమంకే పెద్దపీట వేయాలంటారు. సో ఆ సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీలకు పార్టీలు ప్రజలు మార్పు కోరుకొని ఇస్తున్నారు పగ్గాలు.